హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. మన హైదరాబాద్ సిటీలో పోర్టర్లో వర్క్ చేస్తే ఒక రోజంతా ఎంత మనీ వస్తాయి, ఎంత పెట్రోల్ పోతుంది, అలాగే పోర్టర్ వాళ్ళు ఎంత కమిషన్ కట్ చేస్తున్నారు అనేది క్లియర్గా మీకైతే చెప్తాను. చాలామంది పోర్టర్లో వచ్చి వర్క్ చేసుకుందాము, ఒక రోజుకి 1000-2000 రూపాయలు సంపాదించుకుందాము అనుకుంటున్నారు. నిజంగా ఒక రోజుకి 1000 నుంచి 2000 రూపాయలు సంపాదించగలమా లేదా ఈ పోర్టర్లో అనేది క్లియర్గా చెప్తాను. ఈరోజు నాకు ఎంత పెట్రోల్ పోతుంది, నాకు టోటల్గా ఎంత మిగులుతుంది అనేది క్లియర్గా చూపిస్తాను. మనమందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏ ప్లాట్ఫామ్లో ఎంత ఎక్కువ మనీ వస్తున్నాయి అని కాకుండా ఎంత మిగులుతున్నాయి అనేది తెలుసుకోవాలి. ఇవాళ వీడియోలో దాని గురించి క్లియర్గా చెప్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా టాపిక్లకు వెళ్ళిపోదాము. ఫైనల్లీ నేను పోర్టర్లో ఎంత ఎర్నింగ్ చేశాను అనే ఎర్నింగ్ డీటెయిల్స్ అయితే మీకు చూపించేస్తాను. టోటల్గా ఈరోజు నేను 8 hours 30 minutes లాగిన్లో ఉన్నాను. ఈ 8 hours నేను 7 trips అయితే కంప్లీట్ చేశాను. ఈ 7 tripsకి నాకు ఈ రోజంతా పోర్టల్లో వర్క్ చేయడానికి రెడీ అయిపోయాను. ఆన్లైన్ అయితే చేద్దాం. అందుకంటే ముందు ఎంత టైం అవుతుంది అని చూద్దాం. ఇప్పుడు టైం వచ్చేసరికి ఎగ్జాక్ట్ 10-11 అవుతుంది. ఆన్లైన్కి వెళ్ళాలంటే దీన్ని ఇలా రైట్కి స్వైప్ చేస్తే కంప్లీట్గా ఆన్లైన్లోకి అయితే వెళ్ళిపోదాము. చూద్దాం ఫస్ట్ ఆర్డర్ ఎంతసేపట్లో వస్తుంది అనేది, అలాగే ప్రతి ఆర్డర్ పైన వీళ్ళు ఎంత కమిషన్ కట్ చేస్తున్నారు ఏంటి అనేది మీకు క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ నెగిటివ్ బ్యాలెన్స్ 68 రూపీస్ అయితే చూపిస్తుంది. వావ్, అదిరిపోయింది. లాగిన్ చేసిన ఇమీడియట్లీ ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చేసింది. టైం 10-11 అవుతుంది. అంటే వితిన్ 1 minute ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చేసింది. ప్రతిరోజు ఇలా రాదు, ఏదో నా అదృష్టం బాగుంది. పికప్ లొకేషన్ ఇక్కడ నుండి 1.6 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. డైరెక్ట్గా పికప్ లొకేషన్కి వెళ్ళేదానికంటే ముందు కస్టమర్కి కాల్ చేసి మాట్లాడదాం ఏం ఐటమ్ ఉంది ఏంటి అనేది. కాల్ సింబల్ పైన ట్యాప్ చేస్తే ఇక్కడ 3 రీజన్స్ అయితే ఉంటుంది. ఏదో ఒక రీజన్ పైన సెలెక్ట్ చేసి కస్టమర్కి కాల్ చేయొచ్చు మనం. కస్టమర్కి కాల్ చేస్తూ ఉంటే వెయిటింగ్ కాల్ వస్తుంది. డైరెక్ట్గా పికప్ లొకేషన్కి అయితే వెళ్ళి ఐటమ్ బుక్ చేసుకున్నాము. కస్టమర్కి కాల్ చేసి వెళ్ళమని ఎందుకు చెప్పానంటే, చాలామంది కస్టమర్స్ పోర్టల్లో బైక్ని బుక్ చేస్తారు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు 20 kg కంటే ఎక్కువ ఐటమ్స్ ఇస్తారు, లేదా పెద్ద పెద్ద కాటన్ బాక్స్ ఇస్తారు, లేకుంటే గ్యాస్ బండ్లు అయితే ఇస్తారు. వీటిని డెలివరీ చేయండి అంటారు. మనం కష్టపడి 2 కిలోమీటర్ పికప్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఆ ఐటమ్ని డెలివరీ చేయలేని పరిస్థితిలో ఉంటే ఆ రైడ్ క్యాన్సిల్ చేసుకోవాల్సి వస్తుంది. అక్కడ మన టైం, మన పెట్రోల్ 2 లాసే. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కస్టమర్ ఏమంటారు, అన్న ప్రతిరోజు నేను ఇలానే పంపిస్తానన్నా, ప్రతి డ్రైవరు తీసుకెళ్తున్నారన్నా, మీరు తీసుకెళ్ళడానికి ఏమవుతుంది అంటారు. సో ఇలాంటి తలకాయ నొప్పులు ఎందుకు, అందుకోసమే ముందే కాల్ చేసి వెళ్తే బెటర్. ట్రిప్ మెట్ రీసెట్ కొట్టడం అయితే మర్చిపోయాను. ఇప్పటివరకు అయితే 149 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేస్తాను. ఈ 149 కిలోమీటర్ అనేది గుర్తుపెట్టుకోండి. లాస్ట్ వరకు ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేస్తామని మళ్ళీ చూపిస్తాను. ఫైనల్లీ నావిగేషన్ ఫాలో అవుతూ పికప్ లొకేషన్కి అయితే వచ్చాను. కస్టమర్కి కాల్ చేసి ఐటమ్ అయితే పిక్ చేసుకుందాము. ఈ పోర్టల్లో ఏమవుతుందంటే, పికప్ లొకేషన్కి వచ్చిన తర్వాత ఐటమ్స్ ఎవరు 10-15 నిమిషాలు 20 నిమిషాలు అయితే వెయిట్ చేపిస్తూ ఉంటారు. మనకి వెయిటింగ్ ఛార్జెస్ యాడ్ అవుతాయంటే వెయిటింగ్ ఛార్జెస్ అనేవి యాడ్ అవ్వవు. మినిమం 20 minutes వెయిట్ చేస్తేనే వెయిటింగ్ ఛార్జెస్ అనేవి యాడ్ అవుతాయి. అది కూడా 20 minutes తర్వాత ప్రతి నిమిషానికి ₹1 అయితే ఇస్తారు. చాలా టైం అయితే వేస్ట్ అవుతూ ఉంటుంది. సమ్ టైమ్స్ ఇలా వెయిట్ చేసి ఒక రోజులో హాఫ్ డే టైం అంతా వెయిటింగ్కే అయిపోతూ ఉంటుంది. ఫైనల్లీ కస్టమర్ సార్ అయితే వచ్చేసారు. ఒక మూట అయితే తీసుకొచ్చారు. ఈ మూటనే మనం డెలివరీ చేయాలి. కస్టమర్ సార్ పేమెంట్ ఇక్కడే ఇచ్చేసారు. డ్రాప్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి పేమెంట్ అడగొద్దన్నా, నేను ముందే పేమెంట్ చేస్తానని చెప్పి కస్టమర్ సార్ ముందే పేమెంట్ చేశారు. అందరు కస్టమర్ ఇలా ముందైతే పేమెంట్ చేయరు. సక్సెస్ఫుల్గా ఐటమ్ అయితే పిక్ చేసుకున్నాం. ఐటమ్ పిక్ చేసుకున్న తర్వాత ట్రిప్ స్టార్ట్ చేయాలంటే ఇలా రైట్కి స్వైప్ చేస్తే ట్రిప్ అనేది స్టార్ట్ అవుతుంది. డ్రాప్ లొకేషన్ నార్సింగి అంటే మణికొండ దగ్గరలో చూపిస్తుంది. నావిగేషన్ చూద్దాం ఎన్ని కిలోమీటర్ వస్తుందో. వామ్మో 22 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. ప్రజెంట్ మనం సికింద్రాబాద్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ నుండి మణికొండ దగ్గరలో ఉండి నార్సింగ్ అయితే వెళ్ళాలి. డైరెక్ట్గా నావిగేషన్ ఫాలో అవుతూ డ్రాప్ లొకేషన్కి వెళ్ళిపోదాం. వెళ్తూ కొన్ని విషయాలు అయితే మాట్లాడదాం. చాలామంది ఎవడుతున్నారంటే, అన్న నేను పార్సల్ డెలివరీలో వర్క్ చేయాలనుకుంటున్నాను, పోర్టర్తో పాటుగా ఇలాంటి యాప్స్ ఇంకేమైనా ఉన్నాయా అని చెప్పి అడుగుతున్నారు. ఎందుకు లేవు భయ్యా, పోర్టర్తో పాటుగా చాలా యాప్స్ ఉన్నాయి మన హైదరాబాద్ సిటీలో. నెంబర్ 1 పోర్టర్ అయితే, నెంబర్ 2 బూర్జన్ ఉంటుంది, నెంబర్ 3 అంకుల్ డెలివరీ ఉంటుంది, అలాగే లాలము, ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. బట్ ఎక్కువగా ఆర్డర్స్ వచ్చేది మాత్రం అంకుల్ డెలివరీ, బూర్జో, అట్ ది సేమ్ టైం పోర్టర్. ఈ మూడిట్లోనే ఎక్కువగా బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ అయితే వస్తాయి. బ్యాక్ టు బ్యాక్ అంటే నాన్ స్టాప్గా కాదు, కొన్ని ఏరియాస్లో డిమాండ్ ఉంటుంది కాబట్టి బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ అయితే వస్తాయి. కొన్ని ఏరియాస్లో డిమాండ్ ఉండదు కాబట్టి గంటకు ఒక ఆర్డర్ అయితే వస్తుంది. ఆ ఒక్క ఆర్డర్ కోసం 10 మంది కెప్టెన్స్ అయితే వెయిట్ చేస్తూ ఉంటారు. ఆర్డర్ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు యాక్సెప్ట్ చేసి తీసుకెళ్ళిపోదామా అని చెప్పి. ఈ పోర్టల్లో కూడా అదే జరుగుతూ ఉంటుంది. ఒక ఆర్డర్ కోసం 10 మంది అయితే వెయిట్ చేస్తూ ఉంటారు. ఆర్డర్ ఒకరికే యాక్సెప్ట్ అవుతుంది, మిగతా 9 మంది మళ్ళీ వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే, ఆర్డర్ రాగానే 10 సెకండ్ డిలే టైం అయితే చూపిస్తూ ఉంటుంది. ఈ 10 సెకండ్ డిలే టైం ఉండకూడదంటే వారంలో 28 కంప్లీట్ చేస్తే మీకు ఎలాంటి డిలే టైం ఉండదు అని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. బట్ వారంలో 20 రైడ్లు కంప్లీట్ చేయాలంటే
చేయాలంటే సాహసమే. ఈ పోర్టర్ వెనకాల పడి మన టైం ఎర్నింగ్స్ కోల్పోయే కంటే ర్యాపిడో, ఊబర్, ఓలా ఈ అన్ని ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకోవడం బెటర్ అని నా సజెషన్. ఎందుకంటే వీళ్ళ ప్లాట్ఫామ్లో వర్క్ చేయాలని చెప్పి ఏవో కండిషన్స్ అయితే తీసుకొస్తూ ఉంటారు. బట్ పోర్టర్ని నమ్ముకొని ఇక్కడే స్టిక్ అయిపోతే మనకి ఎప్పటికీ ఎర్నింగ్స్ రావు. పోర్టర్లో ఎర్నింగ్స్ రావు అని చెప్పడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మీకు ఒక 200 రూపాయలు ఆర్డర్ వచ్చింది అనుకున్నాం. డైరెక్ట్గా పికప్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఐటమ్ ఎవరు అక్కడ టైం వేస్ట్, డ్రాప్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఐటమ్ తీసుకోరు అక్కడ టైం వేస్ట్, ఫైనల్గా ఐటమ్ డెలివరీ చేశారంటే ఐటమ్ డెలివరీ చేసిన తర్వాత మళ్ళీ ఆర్డర్ రాదు, నెక్స్ట్ ఆర్డర్ కోసం మళ్ళీ 30 మినిట్స్ అయితే వెయిట్ చేస్తూ ఉంటారు. ఇదంతా టైం టేకింగే. మీలో చాలామంది ఏమనుకుంటారంటే పోర్టర్లో ఒక రోజుకి 2000, 3000 సంపాదించవచ్చు అనుకుంటారు. పోర్టర్లో మహా అయితే ఒక రోజుకి 1500 కంటే ఎక్కువైతే ఎర్నింగ్ చేయలేము. నావిగేషన్ ఫాలో అవుతూ కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చాను. ఇప్పుడు కస్టమర్కి కాల్ చేద్దాం. ఈ డ్రాప్ లొకేషన్కి రాకపోయినా ముందే పోర్టల్లో ఇంకొక రైడ్ అయితే వచ్చేసింది సక్సెస్ఫుల్గా. ఆ రైడ్ కూడా యాక్సెప్ట్ చేశాను. ఈ కస్టమర్కి కాల్ చేద్దాం. ఈ లొకేషన్కి రావడానికి కాస్త ఇబ్బంది అయ్యింది. రూట్ మ్యాప్ ఎక్కడెక్కడ గల్లీలో చూపించింది. హలో हेलो అన్న, పోర్టల్లో బైక్ బుక్ చేశారు కదా, ఒక ఐటమ్ ఇచ్చారు మీకు ఇమ్మని చెప్పేసి. ఎక్కడ రావాలి? किधर हो भाई? इधर एक नया बिल्डिंग कंस्ट्रक्शन हो रहा है ना जी, उधर है मैं, इसका पीछे है। ठीक है, आप किधर है? हमारी दुकान के इधर ही हो भाई। इधर कोई भी नहीं है ना? एक जेसीबी काम कर रहे हैं ना जी, पता है आपको? वैसे भी हाँ, वो मायोम ट्रक से या कुछ है ना जी, उसका पीछे है। బ్యాక్ సైడ్ ఈ అమ్మ డ్రాప్ లొకేషన్ తప్పెట్టారు భయ్య. నాకు అప్పటి నుంచి ఏదో డౌట్ కొడుతుంది. ఏయి నా కొడుకుని ఈ గల్లీ లోపల చూపిస్తుంది కరెక్ట్గా పెట్టారో లేదో అని చెప్పి. ఇక్కడికి వచ్చినాక ఈ లొకేషన్ కాదు, షాప్ దగ్గర ఉన్నా అంటున్నాడు. ఇక్కడ షాప్ ఏడుంది, మొత్తం కన్స్ట్రక్షన్ అవుతుంది బిల్డింగ్స్. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ఇలాంటి దగ్గరలే కాలుతుంది. కస్టమర్ పెట్టిన లొకేషన్ కరెక్ట్గా పెట్టరు. డ్రాప్ లొకేషన్కి వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఇబ్బంది పడాలా. వాట్సాప్లో హాయ్ లొకేషన్ సెండ్ అని పెట్టాను. ఆయన లొకేషన్ అయితే పంపించారు. ఇక్కడ నుండి ఆ లొకేషన్కి 200 మీటర్లు అయితే చూపిస్తుంది. మళ్ళీ నావిగేషన్ ఫాలో అవుతూ ఆ లొకేషన్కి అయితే వెళ్తున్నాను. పోర్టర్లో పనిచేసే డెలివరీ పార్ట్నర్కి ఇది ఒక పెద్ద సమస్య. ఎందుకంటే కస్టమర్లు డ్రాప్ లొకేషన్ కరెక్ట్గా పెట్టరు. ఇక్కడికి వచ్చి నానా తిప్పలు అయితే పడాలి. అటు ఇటు తిరిగి మన టైము, పెట్రోల్ 2 లాసే. ఫైనల్గా డ్రాప్ లొకేషన్కి వచ్చాక ఏమైనా ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తారంటే ఎక్స్ట్రా అమౌంట్ కూడా ఇవ్వరు. ఏ ఐటమ్ ఫైనల్లీ కస్టమర్ అయితే దొరికారు. ఐటమ్ అయితే ఇచ్చేసాను. ట్రిప్ అనేది ఎండ్ చేద్దాం. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది? ట్రిప్ ఎండ్ చేయాలనుకుంటే దీన్ని రైట్ కి స్వైప్ చేస్తే ఆర్ యూ ష్యూర్ వాంట్ టు ఎండ్ ట్రిప్ అని చెప్పి అడుగుతుంది. ఓకే చేయండి. ట్రిప్ అనేది ఆటోమేటిక్గా ఎండ్ అవుతుంది. ఇక్కడ బిల్ అమౌంట్ అనేది కనిపిస్తుంది. ఇంతకు ముందే కస్టమర్ సర్వీస్ అమౌంట్ కలెక్ట్ చేసుకున్నాం కాబట్టి క్యాష్ కలెక్టెడ్. ట్రిప్ అనేది ఎండ్ చేద్దాం. కస్టమర్ బిహేవియర్ బట్టి రేటింగ్ ఇచ్చేసినాం. కంటిన్యూ ఫర్ నెక్స్ట్ ఆర్డర్. ఆల్రెడీ ఇంతకు ముందు ఆర్డర్ పిక్ చేసుకున్నాం కాబట్టి డైరెక్ట్ పికప్లోకి వెళ్ళి చూద్దాం. వావ్ సూపర్ కదా, పక్కనే ఉంది పికప్ లొకేషన్. ఇక్కడ నుండి 700 మీటర్స్ ఉంది. డైరెక్ట్గా పికప్ లొకేషన్కి వెళ్ళిపోదాము. ఫైనల్లీ కస్టమర్ పెట్టిన పికప్ లొకేషన్కి అయితే వచ్చాను. కస్టమర్కి కాల్ చేద్దాం, ఏముందో మెటీరియల్, అడ్రస్ ఎక్కడో అనేది. ఇదేదో ఫుడ్ ఆర్డర్ లాగా ఉంది. ఆర్గానిక్ మందయ్య ఏడుంది ఆర్గానిక్. మేడం పోర్టర్ నుంచి మాట్లాడుతున్నాను. ఎక్కడున్నారన్నా? ఇక్కడ లొకేషన్కి వచ్చా మేడం. తాజా టిఫిన్స్ ఉంది కదా, తాజా టిఫిన్స్ దగ్గర అట్లా ఉన్నాను. స్ట్రైట్ రండి అన్న, ఇక్కడ గల్లీ ఉంది చూడు. అక్కడ మాట్లాడుతున్నారు మీరేనా బయట? అవునవును. సరే వస్తున్నాను మేడం. కస్టమర్కి కాల్ చేస్తే కాస్త ముందుకు రమ్మన్నారు. ముందుకైతే షాప్ ఉంది, అక్కడికి వెళ్ళి ఐటమ్ పిక్ చేసుకుందాము. ఫైనల్ పికప్ లొకేషన్కి వచ్చాను. ఐటమ్ ఇదేనా మేడం? ఫైనల్లీ ఐటమ్ అయితే పిక్ చేసుకున్నాం. ఈ ఐటమ్ని మనం డెలివరీ చేయాలి. వామ్మో చాలా పెద్దగా ఉంది కదా, దీన్ని తీసుకెళ్ళాలి ఇప్పుడు. ఒకవైపు నుంచి వర్షం వస్తూనే ఉంది. ఏదేమైనా సరే ఐటమ్ అయితే డెలివరీ చేయాలి. ఇలాంటి పెద్ద పెద్ద ఐటమ్స్ వచ్చేటప్పుడు కట్టుకుని వెళ్తే బెటర్. సక్సెస్ఫుల్గా ఐటమ్ పిక్ చేసుకున్నాం కాబట్టి ట్రిప్ అనేది స్టార్ట్ చేస్తున్నా. ఇక్కడ నుండి నావిగేషన్ చూద్దాం ఎన్ని కిలోమీటర్ చూపిస్తుంది అనేది. వావ్ 10 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. 10 కిలోమీటర్ వెళ్ళి ఐటమ్ డెలివరీ చేద్దాం. ఎంత ఎర్నింగ్స్ వచ్చాయనేది చూపిస్తాను. ఇంతకుముందు ఆర్డర్లో
చూపించలే కదా ఎంత ఎర్నింగ్స్ వచ్చాయనేది. ఆ ఆర్డర్ అమౌంట్ ఈ ఆర్డర్ అమౌంట్ కలిపి చూపిస్తాను, ఎందుకంటే ఆర్డర్లో ఉంటుండగానే ఇంకొక ఆర్డర్ వచ్చేసింది కాబట్టి మీకు ఎర్నింగ్స్ అయితే చూపించలేకపోయాను. ఇప్పుడు నేను తీసుకెళ్తాను కాటన్ బాక్స్ వెయిట్ వచ్చేసరికి 10 కేజీలు అయితే ఉంది. నిజానికి 20 కేజీస్ వరకు మనం ఐటమ్స్ అయితే డెలివరీ చేయొచ్చు. 20 కేజీల కంటే ఎక్కువగా ఉంటేనే కస్టమర్స్ దగ్గర మనం ఎక్స్ట్రా పేమెంట్ అని అడగొచ్చు, లేదనుకుంటే ఆ రైడ్ అయినా క్యాన్సిల్ చేసుకోవచ్చు. రైడ్ క్యాన్సిల్ చేసుకునే దానికంటే కస్టమర్ని కాస్త కన్విన్స్ చేసేసి అన్న ఎక్స్ట్రా బరువు ఉంది కాబట్టి ఎక్స్ట్రా అమౌంట్ ఇవ్వండి అన్న, డెలివరీకి వెళ్ళిపోతానని చెప్పి కస్టమర్ని కన్విన్స్ చేసి ఎక్స్ట్రా అమౌంట్ తీసుకుని మీరు డైరెక్ట్గా డ్రాప్ పాయింట్కి అయితే వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడే పెద్ద సమస్య పడింది. మీరు ఎక్స్ట్రా పేమెంట్ అడిగినప్పుడు ఆయన ఎక్స్ట్రా పేమెంట్ ఇస్తారు, బ్యాక్గ్రౌండ్లో రైడర్ ఆస్కింగ్ టు ఎక్స్ట్రా పేమెంట్ అని చెప్పి కంప్లైంట్ పెడతారు. ఇలా కంప్లైంట్ పెట్టడం వల్ల మన ఐడి అనేది బ్లాక్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, కస్టమర్కి ముందే చెప్పండి అమౌంట్ ఇచ్చినట్టు కాదు, కంప్లైంట్ పెట్టకూడదు అనేసి. మీకు ఈ రిస్క్ తీసుకుని ఇష్టం లేకపోతే రైడ్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. అది కూడా ఎలా చేస్తారంటే పోర్టర్ కస్టమర్ కేర్కి కాల్ చేయండి. కస్టమర్ కేర్కి కాల్ చేసి మీకున్న ప్రాబ్లం చెప్పండి. ఇక్కడ కస్టమర్ అనేవాళ్ళు పెద్ద ఐటమ్స్ ఇస్తున్నారు, అబౌట్ 20 కేజీస్ కన్నా వెయిట్ ఉంది మేడం, నేను వెళ్ళడానికి ఇష్టపడట్లేదు, రైడ్ క్యాన్సిల్ చేసేయండి, లేదంటే ఎక్స్ట్రా పేమెంట్ ఇచ్చినా ఓకే అని చెప్పి మాట్లాడండి. ఇప్పుడైతే వర్షం అయితే వస్తుంది చూసారా, సైడ్ మిర్రర్లు మొత్తం తడిచిపోయాయి, నేను కూడా ఆల్మోస్ట్ తడిచిపోతున్నాను. అట్ ది సేమ్ టైం కాటన్ బాక్స్ కూడా తడిచిపోతుంది. ఇలా పోర్టర్లో వర్క్ చేసేటప్పుడు మీ దగ్గర ఒక చిన్న కవర్ ఉండాలి, అలాగే ఒక తాడైతే మెయింటైన్ చేయండి. ఇప్పుడైతే కంటిన్యూస్గా వర్షం చిన్నగా వస్తూనే ఉంది. ఒకవేళ వర్షం ఎక్కువైతే ఎక్కడికైనా సైడ్కి అయితే ఆగిపోతాను. ఫైనల్లీ కస్టమర్ పెట్టిన డ్రాప్ పాయింట్కి అయితే వచ్చేసాను. ఇక్కడ పెద్ద విల్లాస్ అయితే ఉన్నాయి. ఈ విల్లాస్ లోపలికి వెళ్ళాలంటే ఖచ్చితంగా మనం ఎంట్రీ చేసుకోవాల్సిందే. ఈ ఎంట్రీ దగ్గర దాదాపు 10 నిమిషాలు టైం వేస్ట్ అవుతుంది. అలాగే విల్లా లోపలికి వెళ్ళి ఐటమ్ డెలివరీ చేసి మళ్ళీ బయటికి రావడానికి ఇంకొక 10 నిమిషాలు అయితే వేస్ట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఎంట్రీ గేట్ దగ్గరే ఎక్కువ టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఎంట్రీ గేట్ దగ్గర ఎంట్రీ చేసుకున్నప్పటికీ లోపల నుంచి అయితే అప్రూవల్ రాదు. ఎంతసేపు అప్రూవల్ రాకపోతే ఈ మెయిన్ గేట్ దగ్గర మనం అంతసేపు వెయిట్ చేయాల్సిందే. ఫైనల్లీ లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ అయితే వచ్చేసింది. మెయిన్ గేట్ సెక్యూరిటీ అయితే లోపలికి పంపించేస్తున్నారు. లోపల కెమెరా పర్మిషన్ ఉండదు కాబట్టి మొత్తం గోప్రో వ్యూ అయితే చూపిస్తున్నాను. విల్లా నెంబర్ 6కి అయితే వచ్చేసాను. మన దగ్గర ఈ కాటన్ బాక్స్ని ఇక్కడైతే డెలివరీ చేద్దాం. ట్రిప్ అనేది ఎండ్ చేస్తున్నా. ఎండ్ ట్రిప్ క్యాష్ కలెక్టెడ్ 0 చూపిస్తుంది, అంటే ఇది ఆన్లైన్ పేమెంట్ అయిపోయింది. దీన్ని ఇలా రైట్కి స్వైప్ చేసి కస్టమర్ బిహేవియర్ పెట్టి రేటింగ్ ఇచ్చేసి ట్రిప్ అయితే ఎండ్ చేస్తున్నా. సక్సెస్ఫుల్గా నా దగ్గర ఉన్న కాటన్ బాక్స్ అయితే డెలివరీ చేశాను. ఈ 2 ట్రిప్లకి మనకి 314 రూపాయలు ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. లాస్ట్ ట్రిప్లో 95 రూపీస్ అయితే వచ్చాయి. కమిషన్ కట్ అయ్యి మనకి డైరెక్ట్గా వాలెట్లో ఈ 95 రూపీస్ అమౌంట్ యాడ్ చేశారు. అంతకంటే ముందు ఈ ట్రిప్లో ఎంత కమిషన్ కట్ అయింది, 38 రూపాయలు కమిషన్ అయితే కట్ అయింది. యాక్చువల్లీ 278 రూపాయలు, ఇదో 273 రూపాయలు చూపించారు. మనకు వచ్చింది మాత్రం 219 రూపాయలు ఎర్నింగ్స్. ఇక్కడ ఎదవ నువ్వానైనా ఎదవని నాకు అర్థం కావట్లేదు. వీళ్ళు కమిషన్ బాగా ఎక్కువ కట్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి 39 రూపాయలు, అంటే 40 రూపాయలు జిఎస్టీ కట్ చేశారు. జిఎస్టీ అని చెప్పి ఇంకొక 40 రూపాయలు కట్ చేశారు. జిఎస్టీ 40 రూపాయలు ఏంటి భయ్యా? ప్రతి రైడ్లో జిఎస్టీ అమౌంట్ కట్ చేస్తుంది. మనం ఏమైనా వస్తువులు కొంటున్నామా లేదా అమ్ముతున్నామా, మన మీద జిఎస్టీ ఏంటి నాకు అర్థం కాలేదు. దాంతో పాటుగా 15 రూపాయలు పోర్టర్ ఫీజు కట్ చేశారు. అంటే 40, 15, 55 రూపాయలు కమిషన్ కట్ అయింది టోటల్గా ఈ ట్రిప్లో. ఒకవేళ 1000 రూపాయలు సంపాదిస్తే 1000 రూపాయల్లో ఈజీగా వీళ్ళ కమిషనే 200 నుంచి 250 రూపాయలు కట్ అయిపోతుంది. అంటే మనం 1200 చేసి ఉంటాము, 200 కమిషన్ తీసుకుని మనకి 1000 రూపాయలు అయితే ఇస్తున్నారు. ఇంతకుముందు పోర్టర్లో పర్ కిలోమీటర్కి 12 రూపాయలు ఇచ్చేవారు, ఇప్పుడు కిలోమీటర్కి 10 రూపాయలు ఇస్తున్నారు. ఎర్నింగ్స్ పెంచాల్సిన పోయి వీళ్ళు ఇంకా ఎర్నింగ్స్ తక్కువ చేసేసారు. ఎందుకంటే పోర్టర్లో చాలా ఎక్కువ మంది రైడర్స్ ఉన్నారు, ఎక్కువ మంది కస్టమర్స్ ఉన్నారు. సో రైడర్స్ రాకపోతే ఏంటి, ఇతను రాకపోతే ఇంకొకరు చేస్తారు అనే ఉద్దేశంతో వీళ్ళ కమిషన్ పెంచుకుంటూ పోతున్నారు. సో ప్రతి ఒక్క దగ్గర ఇలానే ఉంది. కాంపిటీషన్ పెరగడం వల్ల ఎర్నింగ్స్ కాస్త తక్కువైపోతున్నాయి. ఈ పోర్టల్ వాళ్ళు రైడర్స్ని దృష్టిలో పెట్టుకొని కమిషన్ కాస్త తక్కువగా కట్ చేస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం. నేనైతే ఎక్కడో అవుటర్ రింగ్ రోడ్ దగ్గర అయితే ఉన్నాను. ఇక్కడ రైడ్లు అయితే రావు. నియర్ బై బండ్లు కూడా జాగీర్ అయితే వెళ్ళిపోదాం. అక్కడ రైడ్లు వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే బైక్ ట్యాక్సీ చేయలేను, ఓన్లీ పోర్టర్ మాత్రమే చేయాలి. గూడ్స్ సర్వీస్లో వర్క్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నుంచి అయితే మూవ్ అయిపోతాం ముందుకి. లాస్ట్ ట్రిప్ ఎండ్ చేసిన వెంటనే ఈ ఏరియాలో రైడ్స్ రావు అని చెప్పి నియర్ బై బండ్లగూర జాగిరి సైడ్ వెళ్తే రైడ్ వస్తుందని చెప్పి అటువైపు వెళ్తూ ఉండగా 200 రూపాయల రైడ్ అయితే వచ్చింది. రైడ్ యాక్సెప్ట్ అవుదేమో అనుకున్నా, బట్ ఈ నియర్ బై ఎవరు కెప్టెన్స్ లేనట్టున్నారు. రైడ్ అయితే సక్సెస్ఫుల్గా నాకైతే యాక్సెప్ట్ అయ్యింది. పికప్ లొకేషన్ చూద్దాం ఎంత దూరం ఉందనేది. వావ్ సూపర్. పికప్ లొకేషన్ కూడా జస్ట్ 1.2 కిలోమీటర్ మాత్రమే చూపిస్తుంది. ఈ రోజంతా ఎలానైనా సరే పోర్టల్లో వర్క్ చేసి 1000 రూపాయలు ఎర్నింగ్ చేయాలనుకుంటున్నా. చూద్దాం 1000 రూపాయలకి ఎంత పెట్రోల్ పోతుంది, ఎంత కమిషన్ కట్ అవుతుంది, రియల్గా మనకి ఎంత మిగులుతున్నాయి. మిగిలేదే మనకి ఇంపార్టెంట్. ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా పికప్ లొకేషన్కి వెళ్ళిపోదాం. విల్లా లోపలికి వెళ్ళి ఐటమ్స్ అయితే పిక్ చేసుకున్నా. 2 బ్యాగులు అయితే ఇచ్చారు, ఒక పెద్ద బ్యాగు, ఒక చిన్న బ్యాగు. ఈ 2 బ్యాగ్స్ని డెలివరీ చేయాలి. ట్రిప్ అనేది స్టార్ట్ చేద్దాం.
ట్రిప్ స్టార్ట్ చేసిన డ్రాప్ లొకేషన్ పురాణా పూల్ చూపిస్తుంది. నావిగేషన్ వచ్చేసరికి 15 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. ఈ 15 కిలోమీటర్కి పోర్టర్లో బిల్ అమౌంట్ వచ్చేసరికి 200 చూపిస్తుంది. ఈ 200 రూపాయల రైడ్లో ఎలా లేదన్నా 50 రూపాయల కమిషన్ అయితే కట్ చేస్తారు. పోర్టర్లో వర్క్ చేయాలంటే ఇంట్రెస్ట్ పోతుంది భయ్య, ఎందుకంటే వీళ్ళ ప్లాట్ఫామ్లో ఎర్నింగ్స్ కంటే కమిషన్ ఎక్కువ కట్ చేసుకుంటున్నారు అని చెప్పి. దీనికంటే ర్యాపిడో ఊబర్ బైక్ ట్యాక్సీ చేసుకోవడం మేలు కదా, అక్కడ బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ వస్తాయి కదా. అందుకోసమే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒకే యాప్ని నమ్ముకోకండి. పోర్టర్తో పాటుగా ర్యాపిడో ఊబర్ కూడా వర్క్ చేసుకోండి. ఎందులో పెద్ద ఆర్డర్ వచ్చిందో దానిలో వర్క్ చేసుకోండి, అప్పుడు మీకు తక్కువ టైంలో ఎక్కువ ఎర్నింగ్స్ వస్తాయి. ర్యాపిడో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి, ఊబర్లో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి అనేది గతంలో ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూస్తూ మీరు ఇంట్లోనే కూర్చొని ర్యాపిడో ఊబర్లో రిజిస్ట్రేషన్ అవ్వచ్చు. మన ఛానల్ లింక్ నుంచి జాయిన్ అయితే మీకు జాయినింగ్ బోనస్ కూడా వస్తుంది. ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా డ్రాప్కి వెళ్ళిపోదాం. హైదరాబాద్కి కొత్తగా వచ్చి పోర్టర్ చేసుకున్న వాళ్ళకి తెలియదు ఏ ఏరియాకి వెళ్తే ఆర్డర్స్ వస్తాయి, ఏ ఏరియాకి వెళ్తే ఆర్డర్స్ రావు అనేది. నేను కొన్ని ఏరియాస్ చెప్తాను, ఆ ఏరియాస్లో మీరు కానీ ఉంటే కాస్త వెయిట్ చేయండి, మీకు మంచి ఆర్డర్స్ అయితే వస్తాయి. హైదరాబాద్లో నెంబర్ 1 బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ వచ్చే ఏరియా అయితే రాణిగంజ్. ఈ రాణిగంజ్ మొత్తం ట్రాన్స్పోర్ట్ ఏరియా కాబట్టి ఈ ఏరియాలో బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ వస్తాయి. లాంగ్ ఆర్డర్స్, షార్ట్ ఆర్డర్స్, ఎక్కువగా ఆర్డర్స్ అయితే వస్తూ ఉంటాయి. నెక్స్ట్ బేగం బజార్. బేగం బజార్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రాన్స్పోర్ట్ అండ్ ఎక్కువ ఐటమ్స్ అయితే దొరికే ఏరియా. అక్కడ కూడా బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ అయితే వస్తాయి. థర్డ్ వన్ జీడిమెట్ల. ఈ జీడిమెట్లలో కూడా ఎక్కువ ఫ్యాక్టరీలు ఉండడం వల్ల ఇక్కడ కూడా ఎక్కువగా ఆర్డర్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ కూడా మంచి మంచి ఆర్డర్స్ అయితే వస్తాయి. తర్వాత సికింద్రాబాద్, అలాగే కుక్కట్పల్లి, మియాపూర్, అమీర్పేట్ ఈ ఏరియాలో కూడా రైడ్స్ అయితే వస్తాయి, కాస్త తక్కువగా వస్తాయి. ఎప్పుడైతే మీరు సిటీ అవుట్స్కట్ వెళ్తారో ఆ ఏరియాలో రైడ్స్ రాకపోతే చాలా స్ట్రగుల్ అవుతారు. స్ట్రగుల్ అవ్వకుండా ఉండాలంటే మీ దగ్గర బైక్ ట్యాక్సీ యాప్ అయితే ఉండాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఆ ఏరియాలో రైడ్ రాలేదనుకుంటే ర్యాపిడోనో ఊబరో వాడుకుంటూ మీరు సిటీ లోపలికి వచ్చేయచ్చు. ఫైనల్లీ నేను నావిగేషన్ ఫాలో అవుతూ చార్మినార్ అయితే వచ్చేసినాను. మీరు ఒకలా కొత్తగా ఈ బైక్ ట్యాక్సీలో కానీ పోర్టర్లో కానీ వస్తే ఈ చార్మినార్ ఏరియాకి అయితే రాకండి. ఇక్కడికి వచ్చారంటే చాలా స్ట్రగుల్ అవుతారు, మీరు అసలు కన్ఫ్యూజ్ అవుతారు. మీ బైక్ని ఎవడ గుద్దుతాడో మీకే తెలియదు, ఎందుకంటే హెవీ ట్రాఫిక్ అయితే ఉంటుంది. ఒకవేళ మీకు ఎవరైనా గుద్దినా సరే రెస్పాన్స్ ఇవ్వరు, గుద్ది చక్కగా వెళ్ళిపోతారు. మీరు ఆర్గ్యుమెంట్ కూడా చేయలేరు వాళ్ళతోనే. అందుకోసమనే ఫైనల్లీ కస్టమర్ పెట్టిన డ్రాప్కి అయితే వచ్చేసాను. మన దగ్గర ఉండే ఐటెంని డెలివరీ చేద్దాం, కస్టమర్కి కాల్ చేసి మాట్లాడదాం అడ్రస్ ఎక్కడ ఏంటి అనేది. కస్టమర్కి కాల్ చేయాలంటే పైన 3 లైన్స్ పైన క్లిక్ చేయండి, కాల్ సింబల్ పైన ట్యాప్ చేసిండి. 3 రీజన్స్ అయితే ఉంటాయి, ఏదో ఒక రీజన్ పైన సెలెక్ట్ చేసి కస్టమర్కి కాల్ చేయండి. కాల్ చేసిన వెంటనే కస్టమర్ అయితే వచ్చేసారు. మన దగ్గర ఈ 2 బ్యాగ్స్ని డెలివరీ చేద్దాం. ఈ కస్టమర్ ఆన్లైన్ పేమెంట్ చేస్తాము అని చెప్పారు. ట్రిప్ అయితే ఎండ్ చేద్దాం. అంతవరకు అమౌంట్ తీసుకున్న తర్వాతే ట్రిప్ ఎండ్ చేయండి, మోస్ట్లీ సెక్యూర్గా ఆలోచించి. ట్రిప్ అమౌంట్ వచ్చేసరికి 200 రూపాయలు అయితే చూపిస్తుంది, క్యాష్ కలెక్టెడ్ అని చెప్పి ఎంటర్ చేసి స్వైప్ చేసిన ట్రిప్ అనేది సక్సెస్ఫుల్గా ఎండ్ అయిపోయింది. ఇప్పటివరకు మనం ఎర్నింగ్ చేసిన ఎర్నింగ్స్ వచ్చేసరికి 400 రూపీస్ చేంజ్. ఈ ట్రిప్లో మనకు వచ్చింది 160 రూపీస్, అంటే 40 రూపీస్ కమిషన్ అయితే కట్ అయిపోయింది. నెక్స్ట్ 104 రూపీస్ ఆర్డర్ అయితే వచ్చింది. ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేశాను. పికప్ లొకేషన్ ఎక్కడుంది ఏంటి అనేది కరెక్ట్గా చూడలేదు. మొత్తానికి మళ్ళీ చార్మినార్ పికప్ లొకేషన్ 2.1 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. వామ్మో, ఏ ఏరియాకి వెళ్ళకూడదు అనుకున్నానో అక్కడి నుంచి ఆర్డర్ అయితే పడింది. చార్మినార్ ఎందుకు వద్దనుకుంటున్నానంటే అక్కడ ఎక్కువ ట్రాఫిక్ అయితే ఉంటుంది. 2 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలంటే 10 నిమిషాలు 20 నిమిషాలు వేస్ట్ అయిపోతూ ఉంటుంది. వావ్ సూపర్. ఈ రైడ్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. రైడ్ క్యాన్సిల్ అయితే ఎవరైనా బాధపడతారో, బట్ నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే ఆ రైడ్ వెళ్ళడం నాకు ఇష్టం లేదు కాబట్టి. లాస్ట్ ట్రిప్ ఎండ్ చేసిన తర్వాత రైడ్స్ అయితే వచ్చాయి, కానీ ఇక్కడ గంట సేపు అయితే వేస్ట్ అయిపోయింది. ఏదో రైడ్ వస్తుంది, చూద్దాం. చూడండి, ఇది డ్రాప్ ఎక్కడ, ఉప్పరపల్లి. పికప్ లొకేషన్ వచ్చేసరికి చార్మినార్. సో అన్ని చిన్న చిన్న రైడ్సే వస్తున్నాయి, అన్ని ట్రాఫిక్లో ఉండే ఏరియాస్కే రైడ్స్ వస్తున్నాయి. ఆ ఏరియాకి వెళ్తే హెవీ ట్రాఫిక్ ఉంటుందని చెప్పి నేనైతే రైడ్స్ అయితే తీసుకోలేదు. దాదాపు గంట సేపు అయితే ఇక్కడ టైం వేస్ట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి మోస్ట్లీ లాంగ్ రైడ్స్ వస్తాయి. బేగం బజార్ వెళ్దాం, అక్కడ నుంచి అయితే రైడ్స్ వస్తాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా రైడ్స్ రాలేదంటే వేరే ప్లాన్ ఆలోచిద్దాం. ఎందుకంటే ఇప్పుడు రైడ్స్ వస్తున్నాయి కదా అని చెప్పి ఆ 100 రూపాయలు 50 రూపాయలు రైడ్లు తీసుకుంటే మన టైం అంతా వేస్ట్ అయిపోతుంది. అంతతోడు ఆ ఏరియా మొత్తం కూడా చాలా హెవీ ట్రాఫిక్ అయితే ఉంటుంది. ఆ ట్రాఫిక్లో స్ట్రగుల్ అయ్యే కంటే ఇక్కడే 1 గంట సేపు వెయిట్ చేయడం బెటర్ ఏమో నాకు అనిపించింది. చూద్దాం, కాస్త ముందుకెళ్దాం. అలా కాస్త ముందుకు వెళ్తూ ఉంటే సికింద్రాబాద్కి ఒక రైడ్ అయితే వచ్చింది. రైడ్ రాగానే యాక్సెప్ట్ చేసిన, ఎందుకంటే ఈ చార్మినార్ నుండి సికింద్రాబాద్ వెళ్ళిపోయామంటే సికింద్రాబాద్ నుంచి రాణిగంజ్కి ఒక 2 కిలోమీటర్లు అయితే ఉంటుంది. రాణిగంజ్ వెళ్తే మళ్ళీ రైడ్లు వస్తాయని చెప్పేసి సికింద్రాబాద్ రైడ్ అయితే యాక్సెప్ట్ చేశాను. మోస్ట్లీ ఈ చార్మినార్ నుంచి ఎగ్జిట్ అయిపోవడానికి నేనైతే చూసుకుంటాను, డైరెక్ట్గా పికప్ లొకేషన్కి అయితే వెళ్తాను. నన్ను చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, అన్న బైక్ ట్యాక్సీలో ఎక్కువ మనీ వస్తాయా లేకుంటే పోర్టర్లో ఎక్కువ మనీ వస్తాయా అని చెప్పి అడుగుతున్నారు. నన్ను అడిగితే
పోర్టర్ కంటే బైక్ ట్యాక్సీలోనే ఎక్కువ మనీ వస్తాయి. ఎలా అంటే లాజికల్గా మీకు ఆన్సర్ చెప్తాను. ఫస్ట్ థింగ్, బైక్ ట్యాక్సీలో మీకు టైం వేస్ట్ అవ్వదు. ఆర్డర్స్ అనేవి బ్యాక్ టు బ్యాక్ వస్తాయి. కస్టమర్ని పిక్ చేసుకుంటారు, కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్కి వెళ్ళి కస్టమర్ని డ్రాప్ చేస్తారు. కస్టమర్ని డ్రాప్ చేసిన వెంటనే మళ్ళీ నెక్స్ట్ ఆర్డర్ వస్తే ఆ ఆర్డర్ కూడా యాక్సెప్ట్ చేయొచ్చు. ఇలా బైక్ ట్యాక్సీలో మీకు బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ వస్తాయి కాబట్టి ఎక్కడ టైం వేస్ట్ అవ్వదు, ఎక్కువ ఎర్నింగ్స్ అయితే వస్తాయి. పోర్టర్లో బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ రావు. ఇంకొకటి ఏంటంటే ఆర్డర్ డెలివరీ చేసేటప్పుడు, ఆర్డర్ని పిక్ చేసుకునేటప్పుడు టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. దీని అంతటిని క్యాలిక్యులేట్ చేసుకుంటే బైక్ ట్యాక్సీలోనే ఎక్కువ ఎర్నింగ్స్ అయితే వస్తాయి. ఇది నా అభిప్రాయం మాత్రమే. మీకేమనిపిస్తుంది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ ఎర్నింగ్స్ అనేవి సిటీకి చేంజ్ అవుతాయి. నేను చెప్పే ఎర్నింగ్స్ అన్నీ కూడా హైదరాబాద్ సిటీలో వర్క్ చేస్తే ఎంత మనీ వస్తాయి అనేది క్యాలిక్యులేట్ చేసి చెప్తున్నా. మీరు వేరే సిటీలో వర్క్ చేస్తే మీకు ఈ ఎర్నింగ్స్ అనేవి రాకపోవచ్చు. ఫైనల్లీ కస్టమర్ పెట్టిన పికప్ లొకేషన్కి అయితే వచ్చేసాను. ఫైనల్లీ ఐటమ్ అయితే పిక్ చేసుకున్నాం. ఈ ఐటమ్ సికింద్రాబాద్లో డెలివరీ చేయాలి, అక్కడే పేమెంట్ ఇస్తారంట. ఓ అమ్మో, ఎందుకురా ఈ చార్మినార్ వచ్చాను అనిపిస్తుంది. ఫుల్ ట్రాఫిక్, వచ్చే రూట్ అంతా కూడా ట్రాఫికే. మొత్తానికి చార్మినార్ నుంచి బయటపడ్డాం, వెళ్ళిపోదాం. ట్రిప్ అనేది స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ ద ట్రిప్. నావిగేషన్ చూద్దాం. ఇక్కడ నుండి సికింద్రాబాద్కి ఎన్ని కిలోమీటర్ చూపిస్తుంది అనేది 8.5 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. ఇప్పటికే వీడియో చాలా లెంత్ అయిపోయింది కాబట్టి డైరెక్ట్గా డ్రాప్ లొకేషన్కి వెళ్ళిపోదాం. అట్ ది సేమ్ టైం వర్షం కూడా వస్తుంది. నా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్స్ని తడిచిపోతున్నాయి కాబట్టి ఫైనల్గా నేను ఇవాళ ఎంత ఎర్నింగ్ చేశాను అనేది మీకు ఆ ఎర్నింగ్స్ అయితే చూపించేస్తాను. నేను కంప్లీట్ చేసే ప్రతి ఆర్డర్ మీకు చూపించాలి, నేను పడ్డ ప్రతి ప్రాబ్లమ్ మీకు చెప్పాలి, చూపించాలంటే వీడియో బాగా లెంత్ అయిపోతూ ఉంటుంది. మీరు చాలామంది అడుగుతూ ఉన్నారు, అన్న మీరు మాత్రమే 30 నిమిషాల వీడియోస్ అయితే పెడుతున్నారు, చాలామంది 10-12 నిమిషాల వీడియోస్ అయితే కంప్లీట్ చేస్తున్నారు, మీరు ఎందుకన్నా అంత పెద్ద పెద్ద వీడియోస్ చేస్తున్నారు, మా టైం వేస్ట్ అంటున్నారు. మీరు ఒక ప్లాట్ఫామ్లో డబ్బులు సంపాదించాలి అనుకుంటారు. ఎలా డబ్బులు సంపాదించాలో తెలిస్తే సరిపోదు, ఇందులో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది కూడా మీకు తెలియాలి. ఎవడో ఈ పోర్టల్లో 1000-2000 సంపాదిస్తున్నారని చెప్పి మీరు ఎగేసుకొని ఇక్కడికి వచ్చేస్తే ఇందులో ఉన్న ప్రాబ్లం మీకు తెలియదు. ఇక్కడికి వచ్చి చాలా ఇబ్బందులు పడతారు. అప్పుడు అనిపిస్తుంది ఎందుకురా ఈ బైక్ ట్యాక్సీలోకి వచ్చాను, ఎందుకురా ఈ పోర్టర్ నడిపిస్తున్నాను అనిపిస్తుంది. ఎందుకంటే హైదరాబాద్లో ఉండే ట్రాఫిక్ అలా ఉంటుంది. బైక్ నడిపి బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది. మీకు తెలియకుండానే మీ హెల్త్ అనేది కోల్పోతారు. అందుకోసమే ఒక ప్లాట్ఫామ్లోకి వస్తున్నారంటే అందులో ఉన్న ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, అందులో లాభం ఎంత ఉంది, నష్టం ఎంత ఉంది, ఒక రోజంతా పనిచేస్తే ఎంత డబ్బులు వస్తున్నాయి, ఎంత కమిషన్ కట్ అవుతుంది, ఎంత పెట్రోల్ పోతుంది, ఫైనల్గా ఆ రోజంతా కష్టపడితే మనకు ఎంత మిగిలాయి అనే విషయాలు అయితే తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత ఈ జాబ్లోకి అయితే వచ్చి పని చేసుకోండి. ఎవరో చెప్పారని చెప్పి ఇక్కడికైతే రావద్దు. ఓకేనా? నేను ఇప్పటి వరకు ఎంత మనీ సంపాదించాను అనేది చూపించేస్తాను. ఫైనల్లీ నేను పోర్టల్లో ఎంత ఎర్నింగ్ చేశాను అనే ఎర్నింగ్ డీటెయిల్స్ అయితే మీకు చూపించేస్తాను. టోటల్గా ఈరోజు నేను 8 hours 30 minutes లాగిన్లో ఉన్నాను. ఈ 8 hours నేను 7 trips అయితే కంప్లీట్ చేశాను. ఈ 7 tripsకి నాకు 1157 రూపాయలు ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. దగ్గర 140 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేశాను. లాస్ట్లో ఇంటికి వెళ్ళిపోదాం అని అనుకున్నా, ఎందుకంటే ఒకవైపు నుంచి వర్షం వస్తూనే ఉంది. ఈరోజు ఏమో తెలియదు, బ్యాక్ పెయిన్ విపరీతంగా వస్తుంది, హెల్మెట్ పెట్టి తలనొప్పి వచ్చేస్తుంది. ఈరోజు హెవీ ట్రాఫిక్ ఉండడం వల్ల చాలా టైర్డ్ అయిపోయాను, ఇంట్రెస్ట్ పోయింది. 2 customers అయితే రైడ్ బుక్ చేసి పికప్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత రైడ్ క్యాన్సిల్ చేశారు. చాలా బాధ అనిపించింది. కొంతమంది ఎలా అంటే పికప్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఐటమ్స్ ఇవ్వట్లా. ఒక కస్టమర్ డ్రాప్ లొకేషన్ తప్పు పెట్టిండు, ఫోన్ చేస్తే లేపట్లేదు, కరెక్ట్ లొకేషన్ పెట్టిండు వాట్సాప్లో. ఆ లొకేషన్కి వెళ్ళిన తర్వాత దగ్గర 20 minutes వెయిట్ చేయించిండు. ఇదిగో అన్న వస్తున్నా, అదిగో అన్న వస్తున్నా అని చెప్పి టైం అంతా వేస్ట్ చేయించిండు. ఇలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. కంటికి కనబడవు, కొన్ని చూపించలేని, కొన్ని చెప్పలేను. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేయగలనుకుంటేనే ఈ బైక్ ట్యాక్సీలోకి రండి, లేకపోతే రావద్దు. ఓపిక లేదు, నేను ప్రాబ్లమ్ ఫేస్ చేయను, నాకు సుఖంగా ఉండాలి, బైక్ డ్రైవ్ చేస్తే ఎర్నింగ్స్ వచ్చేలే అంటే కుదరదు. ఇందులో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నీ ఫేస్ చేయగలనుకుంటేనే ఇక్కడికి వచ్చి పని చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, నేను ఈ పోర్టల్లో దగ్గర 1200 రూపాయలు ఎర్నింగ్ చేయడానికి చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేశాను. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది బైక్ ట్యాక్సీ కంటే ఏదైనా జాబ్ చేసుకుంటే బెటర్ అని చెప్పి. గుర్తుపెట్టుకోండి, ఈ పని చేస్తూ మీరు ఏదైనా స్కిల్ నేర్చుకోండి. ఓకేనా? ఇలాంటి మరో ఎర్నింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు మన ఛానల్లో ఉండే ఎర్నింగ్ వీడియోస్ అన్ని చూస్తూ ఉండండి.